బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అండర్ పర్ఫార్మ్ చేయగా బాక్సాఫీస్ దగ్గర రెండో రోజు మంచి జోరు చూపించాల్సిన అవసరం ఉండగా ఉన్నంతలో పర్వాలేదనిపించే పర్ఫార్మెన్స్ ను బాక్సాఫీస్ దగ్గర చూపించినా కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా మాత్రం ఇంకా ఎక్కువగా కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1,40,00,000 రేంజ్ లో షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1,75,00,000 దాకా షేర్ ను 3.55 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. టోటల్ గా 2 రోజుల కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 1.31 కోట్లు, సీడెడ్ లో 58 లక్షలు, వైజాగ్ లో 31 లక్షలు, ఈస్ట్ లో 26 లక్షలు, వెస్ట్ లో 16 లక్షలు, గుంటూరులో 26 లక్షలు, కృష్ణాలో 18 లక్షలు, నెల్లూరులో 12 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 3.18 కోట్ల దాకా షేర్ ను 6.30 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు, ఓవర్సీస్ లో 60 లక్షల దాకా షేర్ అందుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4.13 కోట్ల దాకా షేర్ ను 8.35 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 16.83 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ రోజు రేపు హాలిడేసే అవ్వడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గా గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఈ 2 రోజుల్లో ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.